హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైర్లెస్ ల్యాన్ ఇంకా వైర్లెస్ ల్యాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. వైర్లెస్ ల్యాన్ WLAN stands for Wireless Local Area Network in which a mobile user can connect to a LAN through a wireless connection. WLAN అంటే ఇక్కడ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. మొబైల్ యూజర్ అనేవాడు ల్యాన్ని కనెక్ట్ అవుతాడు. ఎలా అంటే వైర్లెస్ కనెక్షన్ యూజ్ చేసుకొని మొబైల్ యూజర్ అనేవాడు ల్యాన్కి కనెక్ట్ అవుతాడు. The 802.11 is the standard for WLAN టెక్నాలజీస్. వైర్లెస్ ల్యాన్ టెక్నాలజీస్కి 802.11 అనేది స్టాండర్డ్ అనమాట. వైర్లెస్ ల్యాన్ యూజెస్ CSMA ఆర్ CA ఫర్ పాత్ షేరింగ్. పాత్ షేరింగ్కి ఇది CSMA కానీ CAని కానీ యూజ్ చేసుకుంటుంది. వైర్లెస్ ల్యాన్ ప్రొవైడ్స్ హై స్పీడ్ డేటా కమ్యూనికేషన్ ఇన్ స్మాల్ ఏరియాస్ సచ్ యాజ్ బిల్డింగ్స్, ఆఫీస్ ఎక్సెట్రా. ఇక్కడ వైర్లెస్ ల్యాన్ అనేది హై స్పీడ్ డేటా కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. బిల్డింగ్స్, ఆఫీస్లో అంటే ఇలాంటి చిన్న చిన్న ఏరియాస్లో డేటా అనేది చాలా ఫాస్ట్గా కమ్యూనికేట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది వైర్లెస్ ల్యాన్ గురించి. నెక్స్ట్ వైర్లెస్ ల్యాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. WLAN ట్రాన్స్మిట్స్ డేటా ఓవర్ రేడియో వేవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్. ఇక్కడ డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో వెళ్తుందన్నమాట. అంటే ప్యాకెట్స్ రూపంలో ట్రాన్స్మిట్ చేస్తాము యూజింగ్ రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని. ప్యాకెట్స్ కంటైన్ ఏ యూనిక్ మ్యాక్ అడ్రస్. ఇక్కడ డేటా అనేది మనం ప్యాకెట్స్లో పంపిస్తున్నాం కదా, ప్రతి ప్యాకెట్కి యూనిక్ మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ని యూజ్ చేసుకొని మనం పంపించగలుగుతాం అన్నమాట డేటాని సెండర్ నుంచి రిసీవర్కి. WAN is configured into 2 models. WLAN అనేది 2 మోడల్స్ కింద ఉంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ఆర్కిటెక్చర్, ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెస్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ఆర్కిటెక్చర్. In this infrastructure, endpoints are connected to each other and communicate through a base station which provides internet access. మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనేది యాక్సెస్ పాయింట్ యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట. యాక్సెస్ పాయింట్ బేస్ స్టేషన్ అని కూడా అనొచ్చు, యాక్సెస్ పాయింట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఇంకొకటి డేటా అనేది త్రూ యాక్సెస్ పాయింట్ నుంచే వెళ్ళాలి. ఇన్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ పాయింట్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఎండ్ పాయింట్స్ అనేవి ఈచ్ అదర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకా కమ్యూనికేట్ త్రూ బేస్ స్టేషన్. బేస్ స్టేషన్ అంటే ఇక్కడ యాక్సెస్ పాయింట్ అని కూడా అనొచ్చు. విచ్ ప్రొవైడ్స్ ఇంటర్నెట్ యాక్సెస్. ఇంటర్నెట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ బై ఎ వైర్లెస్ రూటర్ విచ్ యాక్సెస్ బేస్ స్టేషన్. ఇక్కడ వైర్లెస్ రూటర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. వైర్లెస్ రూటర్ అంటే బేస్ స్టేషన్ అనమాట. బేస్ స్టేషన్ యాక్సెస్ పాయింట్ అని కూడా అనొచ్చు. అండ్ ఎండ్ పాయింట్స్ విచ్ కెన్ బి కంప్యూటర్స్, మొబైల్ డివైజెస్ ఎక్సెట్రా. ఇక్కడ ఎండ్ పాయింట్స్ అంటే ఎండ్ పాయింట్స్ నోట్స్ అని కూడా అనొచ్చు. ఎండ్ పాయింట్స్ అంటే ఇక్కడ మొబైల్ డివైజెస్ అవ్వచ్చు, కంప్యూటర్స్ కూడా అవ్వచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనేది 2 వేస్ కింద డివైడ్ అయింది. సింగిల్ హోప్ ఒకటి, మల్టిపుల్ హోప్ ఒకటి. ఫస్ట్ సింగిల్ హోప్. సింగిల్ హోప్ అనేది పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అనమాట. ఇక్కడ సపోజ్ సోర్స్ అనేది 1 అయ్యి డెస్టినేషన్ అనేది 3 అయితే డేటా రూట్ అనేది 1 నుంచి 3కి ఇలా వెళ్తుంది. అంటే మధ్యలో ఇంటర్మీడియట్ నోడ్ అనేది ఏమి ఉండకూడదు సింగిల్ హోప్లో. ఇక్కడ చూస్తే 4 స్టేషన్స్ ఉన్నాయి. స్టేషన్ 1, స్టేషన్ 2, స్టేషన్ 3, స్టేషన్ 4. ఈ స్టేషన్స్ కంప్యూటర్స్ అనొచ్చు, మొబైల్ డివైజెస్ అనొచ్చు, ఇంకా నోట్స్ అని కూడా అనొచ్చు. AP అంటే ఇక్కడ యాక్సెస్ పాయింట్. యాక్సెస్ పాయింట్ని బేస్ స్టేషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ 4 స్టేషన్స్ యాక్సెస్ పాయింట్కి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ప్రతి స్టేషన్ తాలూకా డేటా అనేది యాక్సెస్ పాయింట్ నుంచే వెళ్ళాలి. స్టేషన్ 1 నుంచి స్టేషన్ 3కి మనం డేటా పంపించాలనుకుంటే స్టేషన్ 1 నుంచి యాక్సెస్ పాయింట్కి వెళ్తుంది, యాక్సెస్ పాయింట్ నుంచి స్టేషన్ 3కి వెళ్తుంది. అంటే యాక్సెస్ పాయింట్ త్రూయే వెళ్ళాలి డేటా అనేది. ఇంకా ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే రిలేటివ్లీ షార్టెస్ట్ డిస్టెన్స్లో, అంటే చిన్న చిన్న డిస్టెన్స్లో మాత్రమే ఇది ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే యాక్సెస్ పాయింట్ కానీ ఫెయిల్ అయితే మొత్తం అంతా క్రాష్ అయిపోతుంది. అంటే ఇంకా ఏం పనిచేయదు. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి వైఫై. ఇది సింగిల్ హోప్ అంటే. నెక్స్ట్ మల్టిపుల్ హోప్. మల్టిపుల్ హోప్ అంటే ఇలా, అంటే మల్టిపుల్ నోడ్స్ నుంచి డేటా అనేది వెళ్ళొచ్చు అనమాట. సోర్స్ అనేది 1, డెస్టినేషన్ అనేది 3. ఇక్కడ సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఇలా వెళ్ళొచ్చు, ఇంకా ఇలా కూడా వెళ్ళొచ్చు. అంటే 1, 2, 3 ఇలా 1 నుంచి 2కి, 2 నుంచి 3కి వెళ్ళొచ్చు, 1 నుంచి 5కి, 5 నుంచి 4కి, 4 నుంచి 3కి ఇలా కూడా వెళ్ళొచ్చు డేటా అనేది.
డేటా ప్యాకెట్స్ అనేవి అనమాట. ఇక్కడ చూస్తే 4 స్టేషన్స్ ఉన్నాయి, అంటే 4 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇందులో 2 కంప్యూటర్స్ మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాయి యాక్సెస్ పాయింట్కి. సపోజ్ మనం S1 నుంచి అంటే స్టేషన్ 1 నుంచి స్టేషన్ 3కి డేటా ప్యాకెట్ని పంపించాలనుకుంటున్నాం. అప్పుడు స్టేషన్ 1 నుంచి స్టేషన్ 2కి వెళ్తుంది, స్టేషన్ 2 నుంచి యాక్సెస్ పాయింట్ వెళ్తుంది, యాక్సెస్ పాయింట్ నుంచి స్టేషన్ 4కి, స్టేషన్ 4 నుంచి స్టేషన్ 3కి. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ప్రతి నోడ్ నుంచి జరుగుతుందన్నమాట. అంటే మధ్యలో ఉన్న ప్రతి స్టేషన్ అనేది డేటాని తీసుకుంటుంది, మళ్ళా డెస్టినేషన్ నోడ్కి పంపించేస్తుంది. అంటే దాని అడ్రస్ లేదు, వేరే దాని అడ్రస్ ఉంది, వేరే దాని అంటే ఏ డెస్టినేషన్ అడ్రస్ ఉందో అంతవరకు డేటా అనేది వెళ్తుంది అనమాట. డేటా ప్యాకెట్ అనేది పంపుతానే ఉంటుంది. ఇది మల్టిపుల్ హోప్. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి GSM. నెక్స్ట్ సెకండ్ మోడల్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెస్ ఆర్కిటెక్చర్. ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ which is formed dynamically by collaboration of random nodes. ఇక్కడ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెస్ ఆర్కిటెక్చర్లో యాక్సెస్ పాయింట్ అనేది ఉండదు, అంటే మధ్యలో బేస్ స్టేషన్ అనేది ఉండదు. బేస్ స్టేషన్ లేకుండా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇట్ కెన్ ఫార్మ్ ఏ నెట్వర్క్ autonomously without the need of predefined infrastructure such as base station, access point, etc. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది డైరెక్ట్గా జరుగుతుంది వితౌట్ ప్రీ డిఫైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేకుండా, అంటే బేస్ స్టేషన్, యాక్సెస్ పాయింట్ ఏం లేకుండా అనమాట. మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెస్ ఆర్కిటెక్చర్ అనేది 2 వేస్ కింద డివైడ్ అయింది, సింగిల్ హోప్ ఒకటి, మల్టిపుల్ హోప్ ఒకటి. ఫస్ట్ సింగిల్ హోప్. ఇక్కడ ఏంటి అంటే ఇన్ దిస్ ఆర్కిటెక్చర్ ఇంటర్మీడియట్ నోడ్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ వైర్లెస్లీ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ట్రాన్సివర్. అంటే ఏ యాక్సెస్ పాయింట్ లేకుండా నోడ్స్ అనేవి డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట. కమ్యూనికేషన్ వితౌట్ యాక్సెస్ పాయింట్. స్టేషన్ 1 నుంచి స్టేషన్ 2కి డైరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి బ్లూటూత్. ఇది సింగిల్ హోప్. నెక్స్ట్ మల్టిపుల్ హోప్. ఇట్ యూజెస్ ఆర్కిటెక్చర్ నోడ్ కమ్యూనికేట్స్ విత్ ఈచ్ అదర్ నోడ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ త్రూఅవుట్ ఇంటర్మీడియట్ నోడ్స్. ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, ఇంటర్మీడియట్ నోడ్స్ని యూజ్ చేసుకొని కూడా కమ్యూనికేట్ అవుతుంది అనమాట ఈ ఆర్కిటెక్చర్ అనేది. ద నెట్వర్క్ విచ్ సపోర్ట్స్ దిస్ టెక్నాలజీ ఈజ్ కాల్డ్ అడాక్ నెట్వర్క్. ఇక్కడ అడాక్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని అడాక్ నెట్వర్క్ అనేది ఈ నెట్వర్క్కి సపోర్ట్ చేస్తుంది అనమాట, మల్టీ హోప్ నెట్వర్క్కి. ఎగ్జాంపుల్ వచ్చేసి మొబైల్ అడాక్ నెట్వర్క్, వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అనమాట. ఇక్కడ మల్టిపుల్ డివైజెస్ అంటే మల్టిపుల్ మొబైల్ కంప్యూటర్స్ అనొచ్చు, మొబైల్ డివైజెస్ అనొచ్చు. ప్రతి డివైస్ నుంచి కూడా వెళ్తుందన్నమాట డేటా ప్యాకెట్స్ అనేవి ప్రతి నోడ్కి వెళ్ళి అప్పుడు డెస్టినేషన్కి వెళ్ళాలన్నమాట. ఇట్ ఈస్ ఎ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ బికాస్ ఇట్ డస్ నాట్ రిలే ఆన్ ప్రీ డిఫైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇక్కడ ఎక్కడ యాక్సెస్ పాయింట్స్ అనేవి ఉండవు, సచెస్ రూటర్స్ అనొచ్చు, యాక్సెస్ పాయింట్స్ అనొచ్చు. అంటే ప్రీ డిఫైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రూటర్స్ అనొచ్చు, యాక్సెస్ పాయింట్స్ అనొచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఈచ్ నోడ్ యాక్ట్స్ యాజ్ హోస్ట్ టు హోస్ట్. ప్రతి నోడ్ హోస్ట్ టు హోస్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ రూటర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ రూటింగ్. ప్రతి నోడ్ కూడా రూటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. థ్యాంక్ యూ.